వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ 2 డేస్లో వచ్చిన వస్తువులు అయితే మీకోసం అయితే చూపిస్తాను. వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకండి. వీడియోలో ఉన్న వస్తువుల్ని మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకవేళ సేమ్ ప్రోడక్ట్ లింక్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకోండి, దానికి సంబంధించిన వేరే లింక్ అయితే ఇస్తాను. మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. దీనికి టైర్స్ కూడా ఉంటాయి. చూడండి, మనకి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని టాయ్స్ కానీ బుక్సెస్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ యూజ్ ఉంటుంది. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకున్నారనుకోండి, ఎండ్ వరకు చూశాక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఈ జ్యూసర్ కూడా మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 1600 వరకు అయితే మనకు ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఆఫర్ ప్రైస్లో కనుక తీసుకుంటే మీకు 1000 రూపీస్లో అయితే వస్తుంది. జ్యూస్ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఆరెంజే కాదు, యాపిల్ జ్యూస్ కూడా చేసుకోవడానికి అయితే ఈ జ్యూసర్ అయితే యూజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్ క్లీన్ చేయడానికి మనం చాలా డిఫరెంట్ బ్రషెస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలాంటి బ్రష్ కూడా యూజ్ చేయండి. కింద మనకు ఒక బాక్స్ అయితే వస్తుంది. చూడండి, ఇలా వాల్కి పెట్టేసుకోవాలి. మనము లిక్విడ్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. పైన క్యాప్ ఒకటి ఉంటుంది. ఆ క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ అనేది అయితే వచ్చేస్తుంది. ఈజీగా బాత్రూమ్ కడుక్కోవడానికి అయితే సపరేట్గా లిక్విడ్ వేసి మళ్ళీ వెయిట్ చేసి ఇవన్నీ అవసరం లేదు. వెంటనే మనం వాష్రూమ్ అయితే క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ బ్రష్ అయితే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. ఇది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఇంకా హోమ్ క్లీన్ చేయడానికి ఈ ఒక్క మాప్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి బూమ్ స్టిక్ వస్తుంది, బాత్రూమ్ కడిగే బ్రష్ కూడా వస్తుంది, దాంతోపాటు ఇంకొక చిన్న బ్రష్ కూడా ఉంటుంది అండ్ మాప్ కూడా ఉంటుంది. సో ఇది చూడండి, ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేయడానికి. సో ఇలా బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఇది మనకి రొటేట్ అవుతుంది. మూలలో కూడా ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ కాడ కూడా మనం ఈజీగా ఇట్లా చూడండి మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్రష్ 3 in 1గా యూజ్ చేసుకోవడానికి ఒక బ్రష్ అయితే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఊడ్చుకోవడానికి మనం చీపురు వాడతాం కదా, ఈ బూమ్ స్టిక్ అయితే చూడండి చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఎంత డస్ట్ ఉన్నా కానీ ఈజీగా తీసేయచ్చు. దాంతోపాటు చెత్త చాట కూడా వచ్చేసింది. చూడండి, ఒకే దాంట్లో మనం బాత్రూమ్ కడుక్కునే బ్రష్ అండ్ ఇల్లు ఊడ్చుకునే బూమ్ స్టిక్ అండ్ చెత్త చాట ఇలా 3 వచ్చేసాయి. అండ్ ఈ బూమ్ స్టిక్ అయితే చూడండి మనకి మూలలు అంటే సోఫా కింద కానీ బీరువా కింద కానీ ఫ్రిడ్జ్ కింద కానీ టేబుల్స్ కింద కానీ ఎక్కడైనా కానీ మనం చెత్త అయితే ఈజీగా అయితే ఊడ్చేసుకోవచ్చు. అండ్ ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా తక్కువ ప్లేస్ ఉంటే సరిపోతుంది. అక్కడైతే మనమైతే ఈజీగా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా మనకి బాత్రూమ్ క్లీన్ చేసుకునే బ్రషెస్. దీనికైతే లిక్విడ్ వేసుకోవడానికి జస్ట్ మనమైతే వాష్రూమ్స్ లోపల ఫస్ట్ అయితే వెస్ట్రన్ వేర్ సీట్ కానీ ఇండియన్ వేర్ సీట్ కానీ ఫస్ట్ అయితే లిక్విడ్ వేసేసేయాలి. లిక్విడ్ వేసిన తర్వాత చూడండి, వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ కానీ మనకి ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ కానీ మనకు హోల్స్ దగ్గర చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లోపల వరకు అయితే క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తేనే మనకి బ్యాడ్ స్మెల్ రాదు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు బాత్రూమ్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. వీక్లీ వన్స్ ఖచ్చితంగా డీప్ క్లీన్ అయితే చేయాలి. అలా చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి డిఫరెంట్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న బాత్రూమ్ క్లీనింగ్ స్టిక్ ఇది. సో దీనికి స్పాంజ్ అయితే వచ్చింది కదా, దీనికే మనకు లిక్విడ్ అయితే ఉంటుంది. జస్ట్ వాటర్లో ముంచేసి ఇలా మనం మొత్తం వాష్రూమ్ సీట్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఓల్డ్ బ్రషెస్ ఇలా ఉంటాయి. ఇలాంటి బ్రషెస్తో కనుక మనం బాత్రూమ్ కడిగితే కరెక్ట్గా క్లీన్ అయితే అవ్వదు. కానీ ఈ స్పాంజ్తో కనుక మనము బాత్రూమ్ క్లీన్ చేస్తే ఈజీగా కంప్లీట్ అంతా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా దీంట్లో మంచి అంటే మనకు డిఫరెంట్ స్మెల్ అంటే మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ లిక్విడ్ కూడా మంచి స్మెల్ వచ్చే లిక్విడ్ కూడా ఉంటుంది. బ్రాండెడ్వి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ కంటే వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత బటన్ ఒత్తేస్తే మనకు ఈ స్పాంజ్ అనేది డస్ట్బిన్లో అయితే పడుతుంది. బాత్రూంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాత్రూమ్ నీట్గా ఉండకపోతే అప్పుడప్పుడు జారి పడిపోయి నడుము అయితే ఇరిగిపోతుంది.
సో అలా మనం పడిపోకూడదు అని అంటే ఇలాంటి గ్రిప్ ఉన్న మ్యాట్స్ అయితే మనకైతే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా దొరుకుతున్నాయి. సో ఇలాంటివి తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా గట్టిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జారదు. అండ్ మనకు అవసరం లేదనుకున్నప్పుడు తీసేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది, యూస్ అనిపించింది. బాత్రూమ్ వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ మనం ఊకే పైన హ్యాండ్తో ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఇలాంటి క్లిప్ అయితే ఒకటైతే దొరుకుతుంది. జస్ట్ ఈ క్లిప్ తీసేసుకొని మనకి దీనికి ఒక సిలికాన్ రబ్బర్ అయితే వస్తుంది, దాన్ని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇలా మనకు ఒక హోల్డర్ అయితే ఉంటుంది. దానికి మనం ఇలా లెగ్తో మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకు పైన డోర్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంకా బాత్రూమ్ చాలా వరకు వెస్ట్రన్ వేర్ సీట్ కానీ ఇండియన్ వేర్ సీట్ కానీ బాగా ఫిల్ అయిపోయి మనకు జామ్ అయిపోయి పోలేదు అనుకోండి వాటర్ గిట, అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్యాప్ అయితే ఒకటైతే దొరుకుతుంది. ఇది కూడా సిలికాన్తో తయారవుతుంది. జస్ట్ ఇది మనము బాత్రూమ్ సీట్ పైన పెట్టేసి హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లోపల నుంచి మనకి డస్ట్ ఏమైనా ఉన్నా వేస్టేజ్ ఏమైనా ఉన్నా కానీ ఈజీగా పోయి మొత్తం కంప్లీట్గా క్లీన్ అయితే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి ఈ మిషన్ అయితే జస్ట్ 299 రూపీస్ మీషోలో అయితే మనకి చాలా తక్కువ ప్రైస్లో ఉంది. జస్ట్ ఏం లేదు, ఒక టబ్ ఉందనుకోండి, టబ్లో బట్టలు వేసేసేయాలి. అవి కూడా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి కాదు. సింకులో కూడా వాష్ బేషన్లో కూడా మనం వాష్ చేసుకోవచ్చు. సింకులో ఇలా పెట్టేసి గిన్నెలన్నీ ఉంటాయి కదా, గిన్నెలన్నీ వేసేసిన తర్వాత వాటర్ వదిలేసి కొంచెం లిక్విడ్ వేసామనుకోండి ఈజీగా మనకు గిన్నెలు అనేటివి క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా ఇట్లా మనం బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇందాక చూపించింది ఒక వెరైటీ, ఇది ఇంకొక వెరైటీ. సో ఇది మనం వాష్ బేషన్లో ఇలా పెట్టేసుకోవాలి. వాష్ బేషన్లో ఇలా పెట్టేసి వాటర్ వదిలేసాక ఇంకా టబ్లో కూడా ఇలా పెట్టేసేసి మనం బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు. దాంతోపాటు సింక్లో కూడా పెట్టేసి గిన్నెలు కూడా వాష్ చేసుకోవచ్చు. ఒకటే మిషన్ తోటి మనం బట్టలు ఉతుకోవచ్చు, గిన్నెలు తోముకోవచ్చు. అండ్ 299 రూపీస్కి ఇంత తక్కువది వచ్చింది. బట్ ఇది క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది నేనైతే చూశాను. క్వాలిటీ అయితే అస్సలు బాగోదు కొంచెం, ఎందుకంటే సౌండ్ వస్తుంది. మీరు చూసి తీసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది కొత్తగా వచ్చిన వాషింగ్ మిషన్ చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చూడండి, ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అక్కడ పోవడానికి పైన బట్టలన్నీ వేసేసి లిక్విడ్ వేసేసి ఇట్లా క్యాప్ పెట్టేసినాక దీనికి కరెంట్ అయితే అవసరం లేదు. హ్యాండ్తో మనకు ఇక్కడ హ్యాండిల్ ఉందిగా, రౌండ్గా తిప్పితే బట్టలు అనేటివి వాష్ అయిపోతాయి. దీనికంటే బట్టలు చేతితో ఉత్తుకోవడం చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇలాంటి వాల్ రొటేటింగ్ హ్యాంగర్ కనుక మనం పెట్టుకుంటే దీనికి చాలా క్లిప్స్ అయితే వస్తాయి. ఫుల్ క్లిప్స్ ఉంటాయి ఇందులో. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనము ఇప్పుడు రెయిన్ సీజన్ వచ్చిందనుకోండి, సాక్సెస్ ఇంకా హ్యాండ్ కర్చీప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని ఆరబెట్టుకోవాలంటే అంత ఈజీ అయితే కాదు. సో ఇలాంటిది హ్యాంగర్ తీసేసుకొని మన బాల్కనీలో కానీ లేదనుకోండి బాత్రూంలో కానీ లేదనుకోండి మన డోర్ వెనకాల కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని కనుక మనం ఆరబెట్టేసామనుకోండి కొంచెం ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కదా. దీంట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. 90 రూపీస్ నుంచి మనకి 200 వరకు అయితే ఈ హ్యాంగర్స్ అయితే ఉంటాయి. చూడండి మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో అయితే చూసాం కదా. మీకు నచ్చింది అనుకోండి, మరి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో ఇంకో డిఫరెంట్ మోడల్ చూడండి, ఇందాక మనకి క్లిప్స్ వచ్చాయి, ఇవి వచ్చేసి మనకి ఇట్లా ఉక్కు అని అంటాం కదా, మనకు జస్ట్ రౌండ్స్ వస్తాయి. ఇది రౌండ్స్ వస్తాయి కాబట్టి దీన్ని కూడా ఈజీగా మనం ఇలా పెట్టేసేసుకోవచ్చు. పెట్టుకొని ఇట్లా మనం జస్ట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, మనం వదిలేసామనుకోండి క్లోజ్ అయిపోతుంది. టాయ్స్ కానీ ఇంకేవైనా కానీ పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి ఆరబెట్టడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిన ఈ వస్తువులు మీకు కనుక నచ్చాయనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. Please support me. Thanks for watching.